హాయ్ ఫ్రెండ్స్. మనం భూమి కొనేటప్పుడు మనలో చాలామందికి కొన్ని రకాల భయాలుంటాయి. అసలు మనం వేసే అడుగు కరెక్టేనా? సో, మనం ఎన్నో ఏళ్ల నుండి రూపాయి కూడబెట్టుకున్న సొమ్ము వృధా అయితే అయితలేదు కదా! మనము కరెక్ట్ భూమే కొంటున్నామా? లేదంటే ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా? మనమైతే మోసపోతలేం గదా! సో, ఇటువంటి ఎన్నో భయాలుంటాయి. సో, ఇటువంటి భయాలన్నీ పోవాలంటే మనం భూమి కొనే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా మరి? చలో! సో ఫ్రెండ్స్, రెవెన్యూ సిరీస్లో భాగంగా మన వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయలేకపోయి ఉంటే ఇప్పటి వరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మన వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. చలో మన టాపిక్లోకి ఇప్పుడు వచ్చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం భూమి కొనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరైతే కొంటున్నామో ఆ వ్యక్తి యొక్క పేరు మీద పట్టా పాస్బుక్ అనేది ఉందా లేదా అనేది ఫస్ట్ చూస్తాం. సో ఆ వ్యక్తి కనుక పట్టా పాస్బుక్ ఉంటే మనం ఏ సర్వే నెంబర్ నుంచి భూమి కొంటున్నాం సో అనేది నెక్స్ట్ చెక్ చేస్తాం. సో మనము ఫలానా సర్వే నెంబర్ కొనుక్కుంటున్నాం, ఒక 10వ సర్వే నెంబర్ కొనుక్కుంటున్నాము అనుకుందాం. సో 10 సర్వే నెంబర్ల యొక్క భూమి ఏదైతే కొనుగోలు చేద్దాం అనుకుంటున్నామో ఆ సర్వే నెంబర్ యొక్క రకము ఏంది అనేది చూసుకోవాలి మనం. అంటే ఆ సర్వే నెంబర్ అనేది పట్టా భూమ్యా, లేదంటే ప్రభుత్వ భూమ్యా, లేదంటే ఫారెస్ట్ భూమ్యా, లేదంటే అసైన్డ్ భూమ్యా, అంటే ఆ భూమి యొక్క ల్యాండ్ క్లాసిఫికేషన్ అనేది మనం చెక్ చేసుకోవాలి. అంటే మనకు పట్టా భూములకు మాత్రమే మనకు రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఈ అసైన్డ్ భూములకు కానీ, ఈ ఫారెస్ట్ భూములకు కానీ, ఇటువంటి సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్వే నెంబర్లోని భూమి మనకు రిజిస్ట్రేషన్ కాదు. అంటే ఏ సర్వే నెంబర్లోని భూమి రిజిస్ట్రేషన్ కాదో ఆ రిజిస్ట్రేషన్ కాని సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధిత జాబితాలో, అంటే 22A రిజిస్టర్ ఉంటుంది తహసీల్దార్ కార్యాలయాల్లో. ఆ 22A రిజిస్టర్లో ఆ నిషేధిత భూముల జాబితాను ఆ సర్వే నెంబర్లను పొందుపరుస్తారు. సో ఆ సర్వే నెంబర్లో మనం కొంటున్న యొక్క సర్వే నెంబర్ యొక్క భూమి అందులో కనుక ఉందా లేదా అనేది చూసుకోవాలి. మళ్ళీ ఈ భూమి పట్టా భూమ్యా, లేదంటే అసైన్డ్ భూమ్యా, లేదంటే ఫారెస్ట్ భూమ్యా అనే యొక్క ల్యాండ్ క్లాసిఫికేషన్ అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది? ఇదివరకే నేను ఇంతకుముందు గత వీడియోల్లో 1940స్లో సేత్వార్ అంటే ఏంటి, 1948-52 కాలంలో కాస్రా అంటే ఏంది అని చెప్పేసి నేను ఇంతకుముందు చెప్పిన. సో ఈ సేత్వార్లో మరియు ఈ కాస్రా పహానీల్లో సో ఆ భూమి యొక్క రకము, అంటే ఆ భూమి పట్టానా, లేదంటే అసైన్డ్ భూమ్యా, లేదంటే ఫారెస్ట్ భూమ్యా, లేదంటే ప్రభుత్వ భూమ్యా అనేది ఒక ల్యాండ్ క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది. సో మనం కంపల్సరీ మనం కొనుగోలు చేసే భూమి అనేది పట్టా భూమి అయి మాత్రమే ఉండాలి. సో ఈ పట్టా భూములకు మాత్రమే మనం రిజిస్ట్రేషన్స్ చేస్తారు. సో ఇది మీరు గమనించాలి. ఇంకోటి ఏంటంటే, మనం కొనుగోలు చేస్తున్న వ్యక్తి యొక్క భూమి మనము గత 30 సంవత్సరాల నుంచి మనము వెరిఫై చేసుకుంటూ వచ్చి, అంటే గత 30 సంవత్సరాల నుంచి ప్రజెంట్ వరకు ఏ విధంగా రికార్డుల్లో ఆయన పేరు నమోదై ఉంది, అంటే వీళ్ళ పూర్వీకుల నుంచి ఎలా వచ్చిందా, లేదంటే అతనికి ఏమైనా కొనుగోలు చేసిందా గత పట్టేదారుల నుంచి. సో వంశపారంపర్యంగా వచ్చిందా, లేదంటే పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిందా, లేదంటే కొనుగోలు అమ్మకాల ద్వారా ఆయనకు భూమి వచ్చిందా. సో ఈయనకి ఏ విధంగా భూమి వచ్చింది అంటే గత 30 సంవత్సరాల నుంచి, అంటే దాదాపు నువ్వు కాస్రా నుంచి నేటి వరకు చెక్ చేసుకుంటే ఇంకా బెటర్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన భూమికి యొక్క ఏ విధంగా సంక్రమించింది అనే ఒక లింక్ అంటే ఏముందో అనేది మనము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనము ఇంతకుముందు మాన్యువల్ పహానీస్ ఉంటుండే. సో మాన్యువల్ పహానీస్ ఉన్నప్పుడు ఏమైందంటే, మనకు భూమి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యూటేషన్స్ అంటే అమలు పెట్టుకోకుండే. సో అమలు పెట్టుకోకపోతే ఏమవుతుండే, ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే భూమి అమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనం మ్యూటేషన్ పెట్టుకోకపోతే రికార్డుల్లో ఆయన పేరే వస్తుంది. సో ఆయన పేరే వస్తే, కొనుగోలు చేసిన వ్యక్తి పేరు రాకపోతే కంటిన్యూ అదే వస్తే మళ్ళీ ఆ భూమిని ఆల్రెడీ తన పేరు వస్తుంది అని చెప్పేసి వేరే వాళ్ళకు కూడా అమ్మే ఆస్కారం ఉంటుండే. సో డబుల్ రిజిస్ట్రేషన్ లాగా అవుతుండే. సో అట్లా డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా, సో అంటే వాస్తవంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజమైన పట్టదారు మాత్రమే రికార్డులోకి వస్తుందా, లేదంటే డూప్లికేట్ ఎంట్రీస్ ఏమైనా జరిగినాయా, మరియు లేదంటే ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం ఏమన్నా తేడాలు ఉన్నాయా, లేదంటే కరెక్ట్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఈ ఆర్ఎస్ఆర్ అంటే ఏంది, కాస్రా అంటే ఏంది, ఈ ఆర్ఓఆర్ అంటే ఏంది అనేది నేను గత వీడియోలో నేను ఆల్రెడీ చెప్పే ఉన్నా. మీరు కావాలంటే ఆ వీడియోస్ని చూసుకోగలరు. సో అట్లా అంటే కాస్రా నుంచి సేత్వార్ నుంచి ఇప్పటి వరకు ఆయన భూమి ఏ విధంగా సంక్రమించింది, అతని నిజమైన హక్కుదారా పట్టేదారా అనేది లింక్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే మనం ఒక సేఫ్ ఉంటాం. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనకి ఇప్పటి వరకు భూమి అనేది భూ రికార్డుల ప్రక్షాళన మాత్రమే జరిగింది.
సో భూ ప్రక్షాళన జరగలేదు, అంటే సర్వే జరగలేదు. అంటే ఎప్పుడైతే నిజాం పరిపాలన కాలంలో ఉన్న సర్వే మ్యాప్స్ని మళ్ళీ అప్పుడు జరిగిన సర్వే సెటిల్మెంట్సే మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. ఇప్పటి వరకు మనకు డిజిటలైజేషన్ ఆఫ్ సర్వే అనేది ఇప్పటివరకు జరగలేదు. అంటే ఫలానా సర్వే నంబరు, అంటే ఏ గ్రామంకి పోయినా ఎక్కడ పోయినా మనకు సర్వే రాళ్ళు కూడా మనకు సరిగా సర్వేర్లకే చాలా ఇబ్బంది ఉంది. చాలా రకాలుగా సర్వే రాళ్ళు లేవు, హద్దుబందులు లేవు. సో విలేజ్ నక్షా మ్యాప్ ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే మాత్రం ఇప్పటి వరకు అంటే వాళ్ళకే కష్టంగా ఐడెంటిఫై అవుతుంది కాబట్టి, సో ఆ సర్వే మ్యాప్స్లో అంటే ఎందుకు ఇది మనము చెక్ చేసుకోవాలి, ఆ సర్వే నెంబర్ అనేది పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పొజిషన్ అంటే కాస్తు కబ్జా, అంటే మన తెలంగాణలో చాలా దాదాపు నీకు ఒక సర్వే నెంబర్లో భూమి ఉంది అని చెప్పేసి రికార్డుకుంటే యాక్చువల్గా కాస్తు కబ్జాలో వేరే సర్వే నెంబర్లో ఉంటున్నారు జనాలు. అంటే దాదాపుగా 40% పైగా జనాలు పట్టాదారులు అంటే కరెక్ట్ సర్వే నెంబర్లో లేరని చాలామంది నిపుణులు చెప్తున్నారు. సో ఇవన్నీ మనకు డిజిటలైజేషన్ ఆఫ్ డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్స్ జరిగింది, కానీ యాక్చువల్గా డిజిటలైజేషన్ ఆఫ్ సర్వే జరగాలి. సో సర్వే కనుక నువ్వు డిజిటలైజేషన్ జరిగితే అప్పుడు నీకు అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఒక భూధార్ నంబర్ని కేటాయిస్తా అంటుంది. సో అంటే ల్యాండ్ అనేది ఒక పోర్షన్ ఆఫ్ ల్యాండ్ ఏ పొజిషన్లో ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది, అంటే మనకు మనుషులకైతే ఆధార్ కార్డ్ ఎట్లయితే ఉంటుందో భూమి కూడా అట్లా ఆధార్ కార్డ్ టైపు ఒక నంబర్ని కనుక కేటాయిస్తే ఆ నంబరు మనం వెరిఫికేషన్లో కానీ, అంటే మనకు ల్యాండ్ డిస్ప్యూట్స్ని తగ్గించడంలో కానీ, సో మనకు అంటే ట్రాన్సాక్షన్స్ అంటే మనం కొన్న అమ్మిన వంశపారంపర్యంగా వచ్చిన ఎవరికి వస్తుంది, సో ల్యాండ్ రికార్డ్ అప్డేషన్లో మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి భూధార్ నంబర్ కేటాయిస్తాము అని చెప్పేసి భూభారతి చట్టంలో కూడా మన ప్రస్తుతం ప్రభుత్వం చెప్పిండే. సో అంటే మనము ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, మనము కొంటున్న సర్వే నంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నంబర్లోని యొక్క భూమి అంటే రికార్డుల్లో ఉన్న సర్వే నంబరు మళ్ళీ కాస్తు కబ్జాలో ఉన్న సర్వే నంబర్ ఒకటేనా కాదా అనేది మనం కంపల్సరీ వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ మీకు గనక ఆ సర్వే నంబర్ వివరాలు కనుక తెలియకపోతే అక్కడున్న సర్వేయర్ దగ్గర సర్వే మ్యాపులు మళ్ళీ నక్షలు ఉంటాయి. ఆ సర్వేయర్ గారి యొక్క హెల్ప్ తీసుకొని కంపల్సరీ మీరు క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు ఆ భూమి కొనుక్కోండి. ఎందుకంటే పొజిషను ఒక దగ్గర ఉండి మళ్ళా రికార్డు ఒక సర్వే నెంబర్ ఉంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే కోర్టు కేసులు ఇట్లనే చాలా రకాలుగా కోర్టు కేసులు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి. సో ఒక సర్వే నెంబర్లో భూమి ఉంటుంది, కానీ ఇంకో సర్వే నెంబరు ఆ సర్వే నెంబర్ రికార్డుకు వేరే ఉంటుంది. సో అతనికి నిజంగా ఈ సర్వే నెంబర్లో ఉండొచ్చు భూమి, ఆ సర్వే నెంబర్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కొన్నారే అనుకుందాం ఒక భూమిని, అంటే ఒక 2 సర్వే నెంబర్లో ఉన్న భూమి ఈ సర్వే నెంబర్ బదులు ఆ సర్వే నెంబర్లో, ఆ సర్వే నెంబర్ బదులు ఈ సర్వే నెంబర్లో పొజిషన్లో నీకు అప్ అయిపోయిండే అనుకుందాం. సో అప్పుడు రేపు పొద్దున నీకు తరతరాలు గడిచిన తర్వాత ఈ సర్వే నెంబర్ కాదు నది అని చెప్పేసి అంటే అప్పుడు ఏ విధంగా మళ్ళీ పరిష్కరించబడతాం, చాలా లిటిగేషన్స్ అయిపోతాయి అప్పుడు. సో కంపల్సరీ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ కాస్తు కబ్జాలో ఉన్న భూమి, రికార్డుకు వస్తున్న భూమి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి టైటిల్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. టైటిల్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడున్న పట్టేదారు యొక్క ఎవరైతే ఉన్నారో, అమ్ముతున్న పట్టేదారు ఎవరైతే ఉన్నారో అతని భూమి అతను కరెక్ట్ పట్టేదారా కాదా, లేదంటే అతను డూప్లికేట్ ఎంట్రీ అయిన పట్టేదారా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇంతకుముందు చెప్పినట్టే ఒక సర్వే నెంబర్లోని భూమి ఒకతను అమ్మిన తర్వాత ఏమైంది, అతను మ్యుటేషన్ కనుక చేసుకోకపోతే ఆల్రెడీ అమ్మిన వ్యక్తి పేరే వస్తుంది. ఆల్రెడీ వస్తున్నది కదా అని చెప్పేసి ఆయన ఇంకో పట్టేదారికి అమ్మిండు అనుకో, అప్పుడు నెక్స్ట్ కొనే పట్టేదారు ఎవరైతే ఉన్నారో ఆ పట్టేదారికి అది డూప్లికేట్ ఎంట్రీగా పరిగణించబడుతుంది. ఇది వరకు మనం ఎవరైతే పట్టేదారు దగ్గర భూమి కొనుగోలు చేద్దాం అనుకుంటున్నామో ఆ పట్టేదారు యొక్క భూమి ఇప్పటి వరకు అంటే రికార్డులకు ఏ విధంగా వచ్చింది, అంటే ఏమన్నా డూప్లికేట్ ఎంట్రీస్ జరిగినాయా లేదా అనేది ఆ లింక్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్ వెరిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మాన్యువల్ పహానీస్ ఉంటుండే 2010-11 కంటే ముందు. ఆ తర్వాత వెబ్ల్యాండ్, ధరణి, భూభారతి, ఈ విధంగా ప్రజెంట్ భూభారతిలో ఉన్నాం మనం. సో మాన్యువల్ పహానీ నుంచి ఆన్లైన్ పహానీ వచ్చినప్పుడు, అంటే ఆన్లైన్లో నీకు పేరు నమోదైనప్పుడు చాలా కొన్ని ఏంటంటే ఈ రికార్డుల ప్రక్షాళనలో కొన్ని వెలుగులోకి వచ్చింది ఏంటంటే, చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యూటేషన్స్ చేసుకోలేరు, అంటే అమలుకు పెట్టుకోలేరు. అంటే రికార్డుల్లో ఒక పేరు వస్తుంటుంది, కానీ యాక్చువల్గా పొజిషన్లో ఇంకో వాళ్ళ పేరు ఉంటుంది. సో పొజిషన్లో ఇంకో వాళ్ళు ఉంటారు, అంటే రికార్డ్ ఆల్రెడీ అమలైంది అనుకుంటాం, కానీ మనము రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన అది అమలు కాకుండా ఇంతకుముందు సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుని తహసీల్దార్ ఆఫీసులలో అమలు చేసుకునేవాళ్ళు.
సో ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మనకు పట్టాలు అయిపోయిందనే భ్రమలో ఉంటే అది మనకు రికార్డుల్లో కొన్న వ్యక్తి పేరు నమోదు కాదు. అట్లా ఒక కొన్న వ్యక్తి పేరు నమోదు కాకపోయి ఉంటే మళ్ళా తర్వాత ఆల్రెడీ అమ్మిన వ్యక్తే పట్టదారు కనుక మళ్ళీ వస్తాడు. సో అమ్మిన వ్యక్తి మనకు ఆల్రెడీ నా పేరు వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళా భూ రికార్డుల ప్రక్షాళనలో అతని పేరే వస్తే అతను ఇంకో వ్యక్తికి అమ్మిండనుకో, అప్పుడు ఏమైద్ది? ఆల్రెడీ కొన్న వ్యక్తి మళ్ళీ నాకు అమ్మిండు, ఆల్రెడీ నేను నిజమైన పట్టేదారిని అని చెప్పేసి ఇటువంటి లిటిగేషన్స్ వస్తాయి. సో కాబట్టి టైటిల్ వెరిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అతనికి పట్టా పాస్బుక్ ఉందా లేదా అనేది ఫస్ట్. మళ్ళీ అది ప్రభుత్వ భూమ్యా పట్టా భూమ్యా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి, అది సెకండ్. మళ్ళీ ఇంకోటి అతనికి సేత్వార్ కాస్రా నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా భూమి సంక్రమించింది అనేది, సో ఆ లింక్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది థర్డ్. మళ్ళీ ఇంకోటి కంపల్సరీ అతను మనం కొనుగోలు చేసిన వ్యక్తి యొక్క సర్వే నెంబరు, కాస్తులో ఉన్న సర్వే నెంబరు, మళ్ళీ రికార్డులో ఉన్న సర్వే నెంబరు ఒకటేనా అనేది ఫోర్త్. సో ఫిఫ్త్లో ఏంటంటే ఆ పొజిషన్ అనేది కంపల్సరీ, అంటే వివాదాలు, కోర్టుకు సంబంధించిన వివాదాలు ఏవైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకునే ముందు అది నిషేధిత భూముల జాబితాలో ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో నిషేధిత భూముల జాబితా అంటే ఇదివరకు చెప్పినట్టే 22A రిజిస్టర్లో ఉన్న భూమిని నిషేధిత భూముల జాబితాలో ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసైన్డ్ భూములు ఉన్నాయి, అవి రిజిస్ట్రేషన్స్ కావు. అవి ఇంత గత వీడియోలో కూడా చెప్పినా అది ఎందుకు కావు అనేది, ఏ భూములు అయితే ఈ అసైన్ భూములో రకాలలో అని చెప్పేసి గత వీడియోలో చేసినా అది మీరు కావాలంటే ఆ వీడియోని చూసుకోవచ్చు. సో అంటే ప్రభుత్వ భూములలో అసైన్ భూములు, ఫారెస్ట్ భూములు, ఇతరత వేరే అంటే భూములు అవి రిజిస్ట్రేషన్స్ కావు కాబట్టి మళ్ళీ ఇంకా వాటికి ఏమైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వే నెంబర్లోని భూమి కూడా కొన్ని కోర్టు వివాదాల్లో ఉంటాయి. సో ఇట్లనే అంటే డూప్లికేట్ పట్టేదారులు ఎంట్రీ కనుక జరిగి ఉండి, లేదంటే యాక్చువల్గా పట్టేదారు కంటే ఒక తండ్రి మరణిస్తే కనుక, తల్లి కానీ తండ్రి కానీ మరణిస్తే కనుక కూతుళ్ళు కొడుకులు కనుక వారసత్వంగా బదిలీ కాని భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములు కూడా కోర్టు వివాదాలు ఉంటే ఆ పోర్షన్ ఆఫ్ ది ల్యాండ్ను కూడా మనకు నిషేధిత భూముల జాబితాలో పెడతారు. అంటే అంటిల్ ద కంక్లూజన్ ఆఫ్ ది జడ్జిమెంట్ ఆఫ్ ది కోర్ట్స్. సో కోర్టుల నుంచి మనకు ఏదైతే జడ్జిమెంట్ కనుక వచ్చిన వరకు ఆ సర్వే నెంబర్లు కోర్టు వివాదాలు ఉన్న భూమిని కూడా హోల్డ్లో పెడతారు, అంటే నిషేధిత భూముల జాబితాలో పెడతారు. సో అప్పటి వరకు అవి కావు, అవి సో రిజిస్ట్రేషన్స్ కావు. సో అలాంటిది ఏదైనా ఉన్నా అనేది ఆ 22A రిజిస్టర్ని ఎవ్రీ ఇయర్ తహసీల్దార్ గారి కార్యాలయంలో అప్డేట్ చేస్తుంటారు. కాబట్టి ఆ నిషేధిత భూముల జాబితాల్లో మనం కొనుగోలు చేసే భూమి ఏమన్నా ఉందా అనేది కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలి. సో అట్లా లేకపోతేనే ఆ సర్వే నెంబర్ యొక్క భూమి మనం కొనుక్కుంటే చాలా బెటర్. ఇంకోటి ఏంటంటే మనం కొనుగోలు చేసే భూమి ఏదైతే ఉందో పట్టా భూమి కాబట్టి పట్టాదారు ఎవరైతే ఉన్నారో అతనికి పూర్తి హక్కులు ఉంటాయి. ఒకవేళ ఆ పట్టదారికి ఆ భూమి అనేది ఆల్రెడీ అంటే కొనుగోలు ద్వారా వచ్చిందా, వంశపారంపర్యంగా వచ్చిందా అనేది మనం కంపల్సరీ వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ కొనుగోలు ద్వారా వస్తే ఆ పట్టదారికి పూర్తి హక్కులు ఉంటాయి, అంటే అతను ఎవరికైనా అమ్ముకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి అతను ఒక భూమి ఒక 2 ఎకరాల భూమి కొన్నాడే అనుకుందాం. ఆ 2 ఎకరాల భూమిని అతను ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, అతనికి పూర్తి హక్కులు ఉంటాయి. కాకపోతే అతనికి వంశపారంపర్యంగా వచ్చిన భూమి అనుకుందాం. సో వంశపారంపర్యంగా వచ్చిన భూమి అయితే దాని తర్వాత వారసులు ఎవరైతే ఉన్నారో, అంటే కొడుకులు కానీ కూతుర్లు కానీ మనవళ్ళు కానీ ఎవరైనా ఉన్నారే అనుకుందాం, అంటే మేజర్స్. సో వాళ్ళకు కూడా ఆస్తిలో వాటా ఉంటుంది అని చెప్పేసి రేపు పొద్దున్న కోర్టులో కేసు వేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అందుకే అది వంశపారంపర్యంగా వచ్చిన భూమి, అంటే మనం కొనుగోలు చేసే వ్యక్తికి ఆ భూమి అనేది వంశపారంపర్యంగా వచ్చిందా, లేదంటే అతను స్వార్జితంగా కొనుగోలు ద్వారా దాన్ని స్వార్జితంగా వచ్చిందా అనేది కంపల్సరీ అనేది చెక్ చేసుకుంటే మనము ఆ వ్యక్తి నుంచి కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలు చేసిన స్వార్జితంగా వస్తే మన ప్రాబ్లం లేదు. లేదా వంశపారంపర్యంగా వచ్చిన భూమి అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా మనకు అగ్రిమెంట్ కావాలి, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నట్టు వాళ్ళకు నోటరీ కనుక చేసుకుంటే మనకు రేపొద్దున ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది, అంటే లిటిగేషన్స్ లేకుండా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మరి రికార్డులు అన్నీ వెరిఫై చేసుకోవాలి. ఆ రికార్డులు ఎప్పటి నుంచో ఉంటున్నాయి. సో ఆ రికార్డులు ఎక్కడి రికార్డులో ఆ రికార్డులు ఉన్నదా లేదా అనేది నిజంగానే వెరిఫై చేసుకోవాలా అని అంటే నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి రూపాయి కూడబెట్టుకుంటున్న భూమి అనేది నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లిటిగేషన్లు ఉండి ఆ భూమి కరెక్ట్గా యాక్చువల్ పట్టేదారు ఈయన కాదు
అని చెప్పేసి మనం రిజిస్ట్రేషన్ అయినా కానీ రేపు పొద్దున్న మనకు మన రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేస్తారు. అప్పుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మంతా ఇక గంగలో పాలైనట్టే కదా! సో, కాబట్టేందంటే రికార్డ్ వెరిఫికేషన్ అనేది చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. సో, మీరు కంపల్సరీ భూములు గనక కొంటే ఆ రికార్డుల్లో ఈయన పేరు నమోదవుతుందా లేదా అనేది మీరు అస్సలు విస్మరించొద్దు. సో, ఇంకోటేందంటే ఈ రికార్డుల్లో 1940స్ నుంచి 48, 50స్ కాస్రా నుంచి రికార్డులను మనం ప్రక్షాళన చేస్తూ రికార్డ్ ఆఫ్ రైట్స్ 1971, ధరణి రికార్డ్ ఆఫ్ రైట్స్ 2020, ప్రెజెంట్ రికార్డ్ ఆఫ్ రైట్స్ 2025లో మనం భూభారతి చట్టంలో మనం ప్రస్తుతం ఉన్నాం. సో, యాక్చువల్‌గా మనకు ఏళ్ల తరబడి నుంచి మన భారతదేశంలో ఆహ్, ఇవన్నీ రికార్డులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటాయి కాబట్టి టైటిల్ రిజిస్టార్ అనేదొకటి తీసుకొద్దామని చెప్పేసి ఒక 100, 150 సంవత్సరాల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. సో, మనకు ఇప్పటి వరకు ఉన్న భూ రికార్డులలో మనకొకటి గమనించాల్సిన విషయం ఏందంటే, టైటిల్ గ్యారంటీ అనేది ఎవరికీ లేదు. అంటే టైటిల్ గ్యారంటీ యాక్ట్ అంటే ఏందంటే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నీ పేరు మీద పట్టా వచ్చింది. పట్టా వస్తే అది నీ భూమే అని చెప్పేసి నీకు గ్యారంటీగా ప్రభుత్వం గానీ, లేదంటే ఎవరైనా గానీ, నువ్వు గానీ, నేను గానీ మనము రికార్డుల్లో ఉన్నా గానీ మనం ఖచ్చితంగా చెప్పలేం. సో, దానికి గ్యారంటీ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంబంధించిన సర్వే నంబర్ యొక్క భూమి అది నీదే అని ఖచ్చితంగా మనం చెప్పగలమా? అట్లా లేదు ఇప్పుడు ప్రెజెంట్. మన చట్టాలు అట్లున్నాయి. సో, టైటిల్ గ్యారంటీ యాక్ట్ గనక చేస్తేనే ఆ భూమి అనేది ఈ వ్యక్తిదే అని చెప్పేసి మనము ఒక హక్కులను కల్పించినట్టు. సో, టైటిల్ గ్యారంటీ ఉంటే గనక ఏమైతుండే? సో, ప్రభుత్వమే దానికి జవాబుదారీగా ఉంటుండే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు భూమి అనేది నువ్వు కొన్నావు. కొన్నంక ఈ భూమి నీది గాదు. ఫలానా రికార్డ్‌లో తప్పిదం వల్ల ఈ భూమి అనేది నీకు నమోదైంది. సో, అని చెప్పేసి రేపు పొద్దున నీది డిలీషన్ చేస్తే? సో, అప్పుడు నీకు ప్రాబ్లమే గదా! నువ్వు సంపాదించుకున్న డబ్బంతా అందులోనే ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు నీకు ప్రాబ్లమ్ వస్తది గదా! సో, ఇటువంటి ప్రాబ్లమ్ జరగకుండా చాలా దేశాల్లో టైటిల్ గ్యారంటీ యాక్ట్ తీసుకొచ్చారు. సో, ఆ టైటిల్ గ్యారంటీ యాక్ట్ తీసుకొస్తే ఒకవేళ రేపు పొద్దున ఆ భూమి నీది గాదు అన్నా గానీ ప్రభుత్వం దానికి ఇన్సూరెన్సర్‌గా వ్యవహరిస్తది. అంటే నీకు నష్టపరిహారాన్ని చెల్లిస్తది. సో, అప్పుడు నీకు కొంత ఉపశమనం ఉంటది. సో, టైటిల్ గ్యారంటీ యాక్ట్‌ని తీసుకొద్దాలంటే ఫస్టు టైటిల్ రికార్డ్‌ని మెయింటైన్ చేస్తారు. సో, టైటిల్ రికార్డ్‌ని మెయింటైన్ చేయాలంటే అంటే ఒక 2, 3 సంవత్సరాల నుంచి ఏవైతే పట్టేదారులు, కాస్తు కబ్జాలైతే ఉన్నారో ఆ రికార్డులన్నీ వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ రికార్డ్‌ని టైటిల్ రికార్డ్‌ని ఒకటి తీసుకొస్తారు. సో, ఈ టైటిల్ రికార్డ్‌ని పేరు నమోదయ్యి ఉంటే 2, 3 సంవత్సరాల తర్వాత దాన్ని ఫ్రీజ్ చేసేస్తారు. ఆ ఫ్రీజ్ చేసినామంటే ఇప్పుడు ధరణిలో, భూభారతిలో ఈ విధంగా అయితే మనం ఆల్రెడీ కొంతవరకు మనకు ఆల్రెడీ ఫ్రీజ్ జరిగిందో పట్టా భూములకి. సో, ఈ విధంగానే టైటిల్ రికార్డ్‌ని కూడా నెక్స్ట్ ఫ్రీజ్ చేసేస్తే నుంచి డిలీషన్ చేయాలంటే చాలా కష్టం. సో, వన్స్ నీ పేరు గనక టైటిల్ రికార్డ్‌లో పేరు నమోదై ఉంటే, సో, అది డిలీషన్ చేయడం చాలా ఇబ్బందయితది. సో, చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే డిలీషన్స్ అసలు చేయడానికి ఆస్కారమే ఉండదు. అవి ఫైనలైజ్ అయిపోతాయి. అంటే ఫ్రీజ్ చేయబడతాయి. సో, వాటిని డిలీషన్ మనం చేయలేము. ఈవెన్ గవర్నమెంట్ కూడా డిలీషన్ చేయడానికి ఉండదు. సో, అట్లా చేస్తే మనది ఇంకా డెవలపింగ్ ఎకానమీ ఉంది మనది. అంటే చాలా మందికి లిటరసీ లేదు. ఇల్లటరసీలోనే ఉన్నారు. అంటే నిరక్షరాస్యత ఉంది, వెనకబాటుతనం ఉంది, పేదరికం ఉంది. సో, చాలామంది రైతులు ఇంకా చాలా పేదరికంలోనే మగ్గిపోతున్నారు. సో, వాళ్ళందరూ టైటిల్ రికార్డ్‌లో వాళ్ళ పేరు నమోదైందా లేదా అని వెరిఫై చేసుకోవడమే మనకు ఇంకా కష్టంగా ఉంది కాబట్టి, సో, మనకు ఆ టైటిల్ గ్యారంటీ యాక్ట్‌ని ఇప్పటివరకు తీసుకురాలే మన తెలంగాణలో. సో, టైటిల్ గ్యారంటీ యాక్ట్ గనక తీసుకొస్తే బావుంటుండే. కాకపోతే అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యుండి, అందరూ అవేర్‌నెస్ ఉండి, ఆ చట్టాలపైన పూర్తి అవగాహన ఉండి, వాళ్ళ పేరొస్తుందా లేదా అనేది వాళ్ళు గమనించుకుంటే, అప్పుడు ఆ చట్టం అమల్లోకొస్తే మనకు ఫ్యూచర్‌లో ఇంకా బావుంటది. అంటే ఈ ల్యాండ్ కొనేప్పుడు, అమ్మినప్పుడు సో, మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటది యాక్చువల్‌గా. కాకపోతే ఇగ చెప్పినా గదా! ఆ ప్రాబ్లమ్స్ వెనకబాటుతనం గానీ, లేదంటే నిరక్షరాస్యత వల్ల గానీ సో, చాలామంది రైతులకు ఇప్పటికే మనకు ఈ సేత్వార్ ఆర్ఎస్ఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్‌లో మన పేరుందా లేదా అంటే మనకెందుకు మనకు పట్టా పాస్‌బుక్‌లొచ్చినాయి. పట్టా పాస్‌బుక్‌లో మన పాత రికార్డ్‌లో మన పేరు వస్తుందా? ఎప్పటి నుంచి వస్తుంది? ఏ సంవత్సరం నుంచి వస్తుంది? మన పూర్వీకులు ఎవరి నుంచి వస్తుందా? మన కొనుగోలు ద్వారా వచ్చిందా? అమ్మకం ద్వారా వస్తుందా? మనలో ఎంతమందిమి మనము రికార్డులని వెరిఫై చేసుకొనున్నాం? సో, చాలా తక్కువ. అంటే మన రికార్డులని మనకు పాస్‌బుక్ వచ్చిందా లేదా అన్నంత వరకే మనం చూస్తాం.
మనం రికార్డులని వెరిఫై చేసుకోము అసలు యాక్చువల్గా. సో ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2J(I) ప్రకారము మన రికార్డులని మనం తనిఖీ చేసుకోవాలంటే ఒక ఆప్షన్ ఉంది. ఇంకా మీకు సంబంధించిన మండల తహసీల్దార్ గారికి మనకు అప్లికేషన్ పెట్టుకుంటే నేను ఫలానా డేట్, వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. అంటే నువ్వు అప్లికేషన్ పెట్టుకున్న దాని ప్రకారము సెక్షన్ 2J(I) ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారము నాకు ఫలానా డేట్ నుంచి నాకు రికార్డు కావాలి, ఆ రికార్డుని నేను తనిఖీ చేయాలనుకుంటున్నానని చెప్పేసి రికార్డుల తనిఖీకి సెక్షన్ 2J(I) కింద అప్లై చేసుకుంటే ఫలానా డేట్ అండ్ టైము వాళ్ళు ఇస్తారు. ఆ డేట్లో నువ్వు పోయి నీ రికార్డ్స్ని నువ్వే వెరిఫై చేసుకోవచ్చు. లేదనంటే ఫలానా సర్వే నెంబర్లో ఫలానా దాంట్లో నా పేరుంది, 1940 సేత్వార్ నుంచి ఇప్పటి వరకు రికార్డులలో ఏ పేర్లు నమోదైతే వస్తున్నాయి, వాస్తవమైనా కాదా అనేది చెప్పేసి నువ్వు రికార్డుకు సంబంధించిన అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. సో దానికి సంబంధించిన కొంచెం ఫీజు తీసుకొని నీకు కావాల్సిన రికార్డు వాళ్ళు ఇస్తారు. సో ఆ రికార్డ్ వెరిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టైటిల్ రికార్డు ఇంతకుముందు చెప్పినట్టు సవరణ చేసుకోవడానికి వీలుండదు. కాకపోతే ఏంటంటే మనకిప్పుడు రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR 2025 అమల్లో ఉంది. అంటే ఈ ROR 2025 అమల్లో ఉన్న గత 30 years బ్యాక్ నుంచి కూడా ఏమైనా తప్పిదాలు జరిగితే మనము సవరణ చేసుకోవడానికి మనకు కొంతవరకు ఆస్కారం ఉంది. సో అది అంటే మనము వాస్తవాలు కనుక ఏం కథ అని మనము కరెక్ట్ డాక్యుమెంట్స్ కనుక మనం సబ్మిట్ చేయగలిగితే రికార్డు సవరణకు ఇప్పటికీ కొంతవరకు అవకాశం ఉంది. అదే టైటిల్ రిజిస్టర్ కనుక, అంటే టైటిల్ రికార్డు కనుక వస్తే మనకు ఆ అవకాశం ఉండదు. కాకపోతే టైటిల్ గ్యారంటీ యాక్ట్ తీసుకొస్తే మనకు ఫ్యూచర్లో చాలా వరకు అంటే లిటరసీ రేట్ కానీ అవన్నీ మంచిగా ఉంటే మనకు ఇంకా కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుండే. సో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు వాళ్ళు రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ అనే రిజిస్టర్ని మెయింటైన్ చేసేవాళ్ళు. అది రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్లో అంటే ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి మనము రిజిస్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి. సో దాన్నే ఇప్పుడు ప్రజెంట్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటాం. సో అప్పుడు మాన్యువల్గా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అప్పుడు మనకు ఆన్లైన్ పహానీస్ రాకముందు, ఆన్లైన్లో మనకు రాకముందు మాన్యువల్గా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సో ఎప్పుడైతే మనకు ధరణి చట్టం కానీ, భూభారతి చట్టం కానీ ఎప్పుడైతే అమల్లోకి వచ్చాయో, సో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కూడా ఆటోమేటిక్గా ఆన్లైన్లో వస్తుంది. సో ఎవరి పేరు మీదకి వస్తుంది, మారింది అని చెప్పేసి. సో ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ అనేవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో మీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో కూడా మీరు వెరిఫై చేసుకుంటే ఎవరి నుంచి ఎవరి పేరు మీదకి కొనుగోలు అమ్మకాలు జరిగినాయో అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది ఒకటి గమనించాలి. సో ఇదండి వ్యవసాయ భూములకు సంబంధించిన వీడియో. ఇళ్ల స్థలాల గురించి నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో చేస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫర్ నౌ.